సింహం క్రూరమృగం, కానీ అది ఆకలేస్తేనే వేటాడుతుంది. పాము విషజంతువు అయినా అది తన ఆత్మరక్షణ కోసమే కాటు వేస్తుంది. క్రూరత్వం మృగాల నైజం, విషం చిందించటం పాముల లక్షణం. మానవత్వం మనిషి నైజం, తాను ఆకలితో అలమటిస్తూ కూడా ఎదుటివాడి ఆకలిని తీర్చటం మనిషికి మాత్రమే ఉన్న గొప్ప లక్షణం. కానీ సిమెంటు యజమానులు, భూస్వాములు, కామందులు, రాబందుల వలె క్రూరత్వం కూడా సిగ్గుపడేలా తమ స్వార్థం కోసం, తమ సంపద కోసం, తమ సౌఖ్యాల కోసం సాటి మనిషిని బానిసను చేసి శ్రమను దోచుకుంటున్నారు. కాంట్రాక్ట్ లేబర్ను పశువుల కన్నా ఘోరంగా వాళ్ళ బ్రతుకులను కాలరాస్తున్నారు. చట్టాలకు లొసుగులు పెట్టి, ముసుగులు తొడిగి కాంట్రాక్ట్ లేబర్ రక్తాన్ని డబ్బుగా మార్చుకునే ఆర్థిక నేరగాళ్ల మాఫియా కబంధ హస్తాలలో మన దేశంలో ఎందరో కాంట్రాక్ట్ లేబర్ జీవితాలు నాశనమవుతున్నాయి. అట్లా పోయాంగా ఆలకించంగా ముత్యాల చెమ్మచక్క రంగులేయంగా రత్నాల చెమ్మచక్క రంగులేయంగా మా ఇంట్లో పెళ్లి శుభరాశి. లక్ష్మి, లక్ష్మి, ఫ్యాక్టరీకి రెడీ అవ్వాలి కదా, క్యారేజీ రెడీ చేసావా? చేస్తున్నాను. ఒంట్లో బాగాలేనప్పుడు ఫ్యాక్టరీకి ఎందుకు చెప్పండి? పిచ్చిదానా, జబ్బు పని జబ్బుదే, నా పని నాదే. సరేగాని ఆ మాత్ర ఇవ్వు. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ నాన్న, బాగా చదువుకోండి. ఓకే, బాయ్. బాబు, ఈ నెల డబ్బులు బాబు. వచ్చావా? ఇందా. ఇదేంటి బాబు, ఎంత తక్కువ? తక్కువ కాకపోతే ఈ పెట్టి పట్టుకుని పోతావా? అదేంటి బాబు? అది లేదు, ఇది లేదు. ఈ నెల నువ్వు పనికి సరిగా రాలేదు, అందుకే నీకు పీస్ రేట్ లెక్క పెడితే నీకు ఇంతే వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేదు బాబు. అందుకే నువ్వు రేపటి నుంచి పనిలోకి రావసం లేదు. అదేంటి బాబు? అదంతే. నీ ఆరోగ్యం చెడిపోయింది. నువ్వు ఈ ఫ్యాక్టరీలో ఇంకా పని చేయలేవు. నీ కొడుకుని ఉంటే తీసుకొని రా, అడిగి పనిస్తాం. బాబు, నా కొడుకు కోడలు ఈ యాక్సిడెంట్ లో చనిపోయారు బాబు. ఆడి పిల్లల్ని కూడా నేనే చూసుకుంటున్నాను బాబు. అదంతా నాకు తెలీదు. నిన్ను పనిలో నుంచి తీసేసాం. ఇదిగో సంతకం పెట్టు. పెట్టు పెట్టు. త్వరగా పెట్టు. బాబు
కాంట్రాక్టర్ లేబరోడా పేదవాడా ప్రభుత్వానికి కానివాడా ఎన్నాళ్ళు బాధపడుతూ కన్నీళ్ళు ఎన్నేళ్ళు బానిసత్వ సంఖ్యలు ఎన్నాళ్ళు బాధపడుతూ కన్నీళ్ళు ఎన్నేళ్ళు బానిసత్వ సంఖ్యలు లేనివాడా కాంట్రాక్టర్ లేబరోడా ఆ సిమెంటు ధూళి నీ గొంతును చీల్చిన బరువుల బస్తాలు మోసి మోకాళ్ళే పగిలిన మెతుకు కూడా మింగలేని బాధను దిగమింగిన నీ కాళ్ళు చేతులంత కళ్ళొత్తులు మొలిచిన వేడి సెగలు నిన్నే కాల్చేసిన వేగం వేడి సెగలు నిన్నే కాల్చేసిన పీసురేటు కోసం నువ్వు పడిగాకులు కాసావే లేబరోడా లేనివాడా కాంట్రాక్టర్ లేబరో రాత్రి లేదు పగలు లేదు టైము పాడు ఏమీ లేదు నీ పెళ్ళాం పిల్లలతో గడిపే సమయం లేదు ఆడం నీ కాంట్రాక్టర్ ఆటో హారన్ మోతకు నోటి ముద్దను వదిలేసి పరుగు పరుగునొచ్చా లోడింగ్ అన్లోడింగ్ అని రోజంతా చేసిన లోడింగ్ అన్లోడింగ్ అని రోజంతా చేసిన మంచి నీటి కొరకు నీవు లేబరోడా లేనివాడా కాంట్రాక్టర్ లేబరో లేబరోడా పేదవాడా ప్రభుత్వానికి కానివా ఎన్నాళ్ళు బాధపడుతూ కన్నీళ్ళు ఎన్నేళ్ళు బానిసత్వ సంఖ్యలు ఎన్నాళ్ళు బాధపడుతూ కన్నీళ్ళు ఎన్నేళ్ళు బానిసత్వ సంఖ్యలు లేబరోడా లేనివాడా కాంట్రాక్టర్
ఈ విధంగా యాజమాన్యం అరాచకానికి, భూస్వాముల అన్యాయానికి, రాజకీయ నేతల మోసాలకు బలిపశువులుగా మారిన సిమెంట్ కాంట్రాక్ట్ లేబర్లను కాపాడడానికి సంధించిన బాణంలా, స్వార్థ యాజమాన్యాల పాలిట సింహస్వప్నంలా, బడుగు ప్రజల ఆఖరి ఆశగా, పేద ప్రజల ఆసరాగా కదులుతున్నాడు మన నాయకుడు. రండి, మనల్ని మనమే కాపాడుకునే రోజులొచ్చాయి. మనల్ని నమ్ముకున్న కుటుంబాలను కాపాడుకోవాలంటే మన హక్కుల కోసం, మన చట్టాల కోసం మనమే పోరాడాలి. మనకు చట్ట ప్రకారం రావాల్సిన పథకాలను, కూలీ డబ్బును ముక్కు గుద్ది వసూలు చేసుకుందాం. మన దేశ ఉన్నతికి, అభివృద్ధికి, ఆఖరికి ప్రతి ఒక్కరికి అవసరమైన సిమెంటును తయారు చేయడానికి మనం రక్తం ధారపోస్తే కనీసం గంజి నీళ్లు కూడా మిగల్లేదు. ఫ్యాక్టరీ చట్టాలు, లేబర్ చట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎండనక, వాననక, రాత్రనక, పగలనక, చలిలో కూడా పనిచేసే మనకు సెలవులు లేవు, పండగలు లేవు, పబ్బాలు లేవు, మంచి లేదు, చెడు లేదు, స్నానాలు, కనీసం కాలకృత్యాలకు మరుగుదొడ్లు లేవు, ప్రథమ చికిత్స లేదు, కాసిన్ని గంజి నీళ్లు తాగడానికి నిలువ నీడలేదు, నడుం వాల్చడానికి కనీసం రాతి బండ లేదు, ఆఖరికి గొంతెండితే ప్రాణాలు కాపాడుకోవడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా లేవు. చావలేక, బ్రతకలేక సారాతో గడిపేస్తున్నాం. కూలి వాళ్ల పిల్లలు కూలివాళ్లే అయ్యే రాక్షస రాజ్యం ఇది. ఒక సందర్భంలో కూలి కోసం వచ్చిన తల్లి యొక్క పసిబిడ్డ వీధి కుక్కల దాడిలో చనిపోతే ఈ కీచక యాజమాన్య మనసు కూడా కరగలేదు. పథకాలు, చట్టాలు ఉన్నాయి, కానీ కార్పొరేట్ల నల్లధనం కోసం కక్కుర్తి పడి, కుట్ర పన్ని, ప్రభుత్వాలు చిల్లర కోసం చేతులు కలిపిన ప్రతిపక్షాలు మీరంటే మీరని నాటకాలాడి, లేబర్ సంక్షేమం కోసం నియమించబడిన లేబర్ ఆఫీసర్లు సిగ్గు వదలి పరిశ్రమల యజమానులకు, నాయకులకు సలాం కొట్టి తాయిలాల కోసం తాపత్రయపడి చట్టాలను నేలరాసి మన బ్రతుకులను నాశనం చేస్తున్నారు. అందుకే సోదరులారా, రండి, మన కోసం, మన కుటుంబాల కోసం, మన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం పోరాడదాం. రండి. ఆవేశం ఆపుకోకు, ఆరాటం ఆపనీకు, చేయరా ఇక సమరం. నీకోసం చెయ్యి కలుపు, పోరాటం చేసి చూపు, నీదేరా విజయం. కాంట్రాక్టర్ లేబరోడ కళ్ళు తెరిచిరా, నీ శక్తిని దోచినోళ్ళ దుమ్ము దులుపరా. కాంట్రాక్టర్ లేబరోడ కళ్ళు తెరిచిరా, నీ శక్తిని దోచినోళ్ళ దుమ్ము దులుపరా. కచిగా కళ్ళెర్ర చేసి ఉప్పెనపై ఎగిసిరా, 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 ఎగిసిరా. ఆవేశం ఆపుకోకు, ఆరాటం ఆపనీకు, చేయరా ఇక సమరం. నీకోసం చెయ్యి కలుపు, పోరాటం చేసి చూపు, నీదేరా విజయం. కార్పొరేట్, కాంట్రాక్టర్, భూస్వాములు, మాఫియాలు నిన్నే బలి చేస్తుంటే అడగవేమిరా. పర్మినెంట్ చెయ్యకుండా పని గంటలు పెంచేసి ఫీజు రేటు నీకిస్తే పలకవేమిరా. సిమెంట్ రైస్ బోర్డున్నది నీకోసమే, చట్టంలో రాసున్నది నీ సౌఖ్యమే. సిమెంట్ రైస్ బోర్డున్నది నీకోసమే, చట్టంలో రాసున్నది నీ సౌఖ్యమే. అన్యాయం చేసేటోళ్ళ అంతు చూడ కదలిరా, 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 కదలిరా. ఆవేశం ఆపుకోకు, ఆరాటం ఆపనీకు, చేయరా ఇక సమరం. నీకోసం చెయ్యి కలుపు, పోరాటం చేసి చూపు, నీదేరా విజయం. లాఠీలకు బెదిరిపోకు, లూటీలకు చెదిరిపోకు, హక్కులు సాధించు వరకు నిద్రపోకురా. లాఠీలకు బెదిరిపోకు, లూటీలకు చెదిరిపోకు, హక్కులు సాధించు వరకు నిద్రపోకురా. బోనస్సులు, ఎలవెన్సులు, పిఎఫ్, ఇన్సూరెన్స్ నీ జీతం ఇచ్చు వరకు ఆగిపోకురా.
ఆవేశం ఆపుకోకు ఆరాటం ఆప నీకు చేయరా ఇక సమరం నీ కోసం చెయ్యి కలుపు పోరాటం చేసి చూపు నీదేరా విజయం కాంట్రాక్టర్ లేబరోడ కళ్ళు తెరిచిరా నీ శక్తిని దోచినోళ్ళ దుమ్ము దులపరా కాంట్రాక్టర్ లేబరోడ కళ్ళు తెరిచిరా నీ శక్తిని దోచినోళ్ళ దుమ్ము దులపరా కచిగా కళ్ళెర్ర చేసి ఉప్పెనపై ఎగిసిరా 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 ఆవేశం ఆపుకోకు ఆరాటం ఆప నీకు చేయరా ఇక సమరం నీ కోసం చెయ్యి కలుపు పోరాటం చేసి చూపు నీదేరా విజయం హలో ఆఫీస్లో ఉన్నాను టైం పడుతుంది సార్ వస్తారు సార్ వచ్చినట్టు టైం చెప్తానులే చెప్తాను చెప్తాను కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు శివా ఇది తీసుకోండిరా. వస్తున్నాను సార్. అరే మీరు అడ్డుగా వస్తాను కలాలండి బాబా లేదు ఎవరు లేదు తీసుకోండి వెళ్ళండి 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 ఓకే ఓకే వెళ్ళండి కూర్చోండి అయ్యా. మీ ఫైలు వెరిఫై చేసాం. ఓకే సరే వస్తాను చెప్తాను కదా వస్తాను ఉండు బయట ఏదో గొడవ అవుతుంది వస్తాను మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే సైలెన్స్ సైలెన్స్ ఓకే చేద్దాం. అలాగే అలాగే. రాము సార్ ఆ సిమెంట్ లేబర్ వచ్చారని చూడు. అలాగే సార్. సిమెంట్ కంపెనీ లేబర్ యూనియన్ వారు సిమెంట్ కంపెనీ లేబర్ యూనియన్ వారు సిమెంట్ కంపెనీ ఆగండి ఎక్కడికి ఏంట్రా మళ్ళీ అరుస్తున్నావు? ఏమైంది చూడండి సార్ ఎంతమంది పంపించమంటారు సార్? ఆ లాయర్ గారిని సెక్రటరీని ట్రేడ్ యూనియన్ మనిషిని ఒకళ్ళిద్దరు లేబర్ని పంపించవయ్యా. ఆలకించారు కదా అంతమంది వెళ్ళండి సార్. అవును సార్ అంతమంది అయిపోయారు కదా ఆగండి ఆగండి ఆగండి. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు ఇక్కడ సంతకం పెట్టి వాళ్ళ చేత కూడా పెట్టించండి సార్. అలాగే మీరు చేయండి. వాళ్ళు వచ్చారు సార్. यस आज के शाम आपके नाम లోపలికి వచ్చేస్తాను సార్. హలో లాయర్ గారు బాగున్నారా? ప్లీజ్ టేక్ యూర్ సీట్. మీరు పంపించిన ఆర్టీఐ లెటర్ వచ్చింది, దాని సమాధానం రెడీ అయింది. అవును, మొన్న టీవీ ప్రోగ్రాం చూశాను, మీరు ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారనుకుంటాను. నమస్కారం కమిషనర్ గారు. గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు. హాయ్. హలో లాయర్ గారు. హౌ ఆర్ యు డియర్ లెర్నర్డ్ ఫ్రెండ్? సిట్ డౌన్ ప్లీజ్. పార్టీలందరూ వచ్చినట్లేనా? మేము రెడీ సార్. మేం కూడా రెడీ సార్. ఇదిగో చైర్మన్ గారు కూడా వచ్చేసారు. ఇద్దరు పార్టీలు చర్చించుకోవడానికి వాయిదా తీసుకున్నారు కదా, ఏం నిర్ణయించుకున్నారు? మాతో వారేం మాట్లాడలేదు సార్. కార్డు ఇచ్చాను కదా, ఫోన్ చేస్తారనుకున్నాను. అదేంటి మీరే ఫోన్ చేసి ఎక్కడ రావాలో చెప్తాన్నారుగా. ఏ మేమే ఫోన్ చేయాలా? మీరు చేయొచ్చు కదా.
వెటకారం ఆపి మర్యాదగా మాట్లాడు. చిన్నారావు, మధ్యలో మాట్లాడుకు నువ్వు కూర్చో. మేనేజర్ గారు, లేబర్ వాళ్ళ డిమాండ్లను క్రితం వాయిదాలు చెప్పారు కదా, నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేదు. చైర్మన్ గారితో మాట్లాడి లేబర్తో చర్చిస్తామని మీరే చెప్పారు కదా. అంటే నిర్ణయించుకోవాల్సింది మీరు. విషయం పెండింగ్ ఉన్నది మీతో. చర్చలకు ఫోన్ చేస్తానని చెప్పింది కూడా మీరే. సమయం దండగ చేయకుండా మీ ప్రపోజల్స్ చెప్పండి. కమిషనర్ గారు, లాస్ట్ వాయిదాలు అడిగారు కదా, నేను ఈ కంపెనీ లీగల్ హెడ్గా ఈ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్కి ఆథరైజేషన్ ఇదిగో సబ్మిట్ చేస్తున్నాను, తీసుకోండి. ఆథరైజేషన్ సరిపోయింది. ఇక మీ ప్రపోజల్స్ చెప్పండి. కమిషనర్ గారు, మీకు రిప్రజెంటేషన్ చేయడానికి లాయర్ గారికి లోకల్ స్టాండ్ ఏమిటి ముందుగా ప్రూఫ్ చేసుకోమనండి. లాయర్ గారు, మీకు తెలుసు కదా, అడ్వకేట్ రిప్రజెంటేషన్ చెల్లదు కదా. కమిషనర్ గారు, నేను సిమెంట్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇదిగో నా లెటర్, సబ్మిట్ చేస్తున్నాను. కమిషనర్ గారు, ఆ లెటర్ ఒకసారి చూపిస్తారా? కమిషనర్ గారు, ఇలాగ ఎన్ని లెటర్స్ ఇస్తారు? ఇది వరకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఒక లాయరు ఇదే యూనియన్ పేరు మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ప్రస్తుతం యూనియన్ లేదు, రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్ కానీ ఏమీ లేవు. ఇలా ఎలా అలౌ చేస్తారు? ఏ చట్టం కింద యాక్సెప్ట్ చేస్తారు? కమిషనర్ గారు, ప్రస్తుతం కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారా లేదా, ఉంటే వాళ్లను తొలగించారా లేదా, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయినట్లు మీకు గాని మాకు గాని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గాని పిఎఫ్ కమిషనర్ గాని తెలియజేశారా లేదా, కనీసం మీ ఆఫీస్లో లైసెన్స్ క్యాన్సిలేషన్ గాని రెన్యువల్ గాని అపాయింట్మెంట్స్ గాని ఏ ఒక్కటైనా ఉన్నాయా? ఏం మాట్లాడుతావు అర్థపర్థం లేకుండా? మర్యాదగా మాట్లాడు. సోదరులారా, మనం ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ముందు నిల్చొని ఉన్నాం. దయచేసి గౌరవంగా మాట్లాడండి. చైర్మన్ గారు, నేను మీకు విషయాన్ని సబ్మిట్ చేస్తున్నప్పుడు చైర్మన్ గారు నాతో ఇలా మాట్లాడడం తప్పు. అందరూ కూర్చోండి. చైర్మన్ గారు, మీ మేనేజర్ గారితో గత 5 వాయిదాలుగా చెబుతున్నాను, ఎప్పటికైనా మీరు ఏదో ఒకటి లేబర్తో సెటిల్ చేయవలసిందే. ఎలాగూ తప్పించుకోలేరు. ఎమికబుల్గా మాట్లాడితే బాగుంటుంది. నా చేతిలో ఏమీ లేదు, లిమిటేషన్ కూడా బారైపోయింది. ఇప్పుడు నేను CIAUకి వెంటనే రిపోర్ట్ చేయాలి. అలా సెటిల్ అవ్వకుండా నేను రిపోర్ట్ చేయవలసి వస్తే మీకే నష్టం జరుగుతుంది. అసలు కాంట్రాక్ట్ లేబర్కి మాకు సంబంధం ఉంది. ఏమైనా ఉంటే ఆ కాంట్రాక్టర్తో తేల్చుకోమనండి. వయసు మళ్ళిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ తరపున వాళ్ళు కోరుకున్న వారికి కానీ ఉద్యోగం ఇస్తున్నాం. ఆ విషయం మర్చిపోయారా? చాలా బాగా సెలవిచ్చారు. 25 నుండి 35 ఏళ్ళు రాత్రనక పగలనక ఎండనక వాననక వెధవ చాకరీ చేయించుకొని ప్రమాదాల్లో అవిటి వాళ్ళైన వాళ్ళను, ముసలి వాళ్ళను, దుమ్ము ధూళి బారిన పడిన వాళ్ళను, భయంకరమైన రోగాల బారిన పడిన వాళ్ళను బయటకు గంటి వారికి బదులుగా అదే చాకరికి వారి పిల్లలైన యువకులను ఊపులోకి దించి అదేదో పెద్ద సమాజ సేవలాగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు, ఇదివరకే ప్రెసిడెంట్ కొన్న మీ లాయర్ గారు స్టేట్ వైజ్ ఒప్పుకొని కొంతమంది పనిలో పెట్టుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు అప్పుడే పనిలోకి ఎందుకు రాలేదు? అగ్రిమెంట్ లో సైన్ చేశారు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు ఎందుకు రాలేదు? ఏం సెక్రటరీ గారు, అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, సమాధానం చెప్పరే? ఒరే సెక్రటరీ, వాళ్ళు చెప్పింది నిజమేనా?
మీరందరూ సంతకాలు పెట్టారా? ఈ విషయం ఇంతవరకు మాకు చెప్పకుండా దాస్తారా? నేను లాఠీ దెబ్బలు తిని రాత్రి పగలు పొజిషన్ లో కూర్చుంటే నువ్వు చేసిన సాయం ఇదా? ఎంత కుట్ర పడినారా దుర్మార్గులారా! ఈడి పిలక పట్టుకొని ఎమ్మెల్యే గారి తీసుకెళ్లి అక్కడ తెలుసుకుందాం. ఆ విషయాలు మీరు తేల్చుకోండి. కమిషనర్ గారు, మీకు తెలుసు మా కంపెనీని ఇప్పటికే మెకనైజేషన్ తో మోడర్నైజేషన్ చేశాం. మాకు ఇంతమంది లేబర్ అవసరం లేదు. అంతగా లేబర్ అవసరం అయితే తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తాం. ఇంతకన్నా మేము చేసేదేం లేదు. సోదరులారా, మనలో మనం దెబ్బలాడుకోవడానికి ఇది సమయం కాదు. మనం తర్వాత తేల్చుకుందాం. దయచేసి అందరూ కూర్చోండి. కమిషనర్ గారు, మేం క్రితం వాయిదాలో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ద్వారా తెలియజేశాం. ఇప్పుడు ఈ వాదనలన్నీ జరగడానికి ముందు మీరు మేము కూడా పదే సామరస్యంగా సెటిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కోర్టులో సంవత్సరాల కొద్దీ నిరీక్షించే స్తోమత మాకు లేదు. మాకు పని కానీ లేకపోతే పర్మనెంట్ వర్క్మెన్ గా రిటైర్మెంట్ బెనిఫిట్ సెటిల్మెంట్ గాని ఇవ్వమని వేడుకుంటున్నాం. దానికి వాళ్ళు చైర్మన్ గారితో డైరెక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికి 6 నెలల నుండి వాయిదాలు అడుగుతున్నారు. దానికి వాళ్ళు చైర్మన్ గారితో డైరెక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికి 6 నెలల నుండి వాయిదాలు అడుగుతున్నారు. స్టేట్ లేబర్ కమిషనర్ ఇప్పటికి 1 సంవత్సరం నుండి తరువాత హైదరాబాద్ వెళ్లి చుట్టూ తిరిగి అదే పిటిషన్ మీ దగ్గరకు వచ్చింది. నో, మాకు ఇవన్నీ వద్దు. మనలో మనం కోర్టు బయట తేల్చుకుందామా లేదా లీగల్ గా ప్రొసీడ్ అవుదామా? అసలు మీకు మాకు ఏ సంబంధం లేదు, మీ కాంట్రాక్టర్ తో తేల్చుకోండి అని మేం చెబుతూ ఉంటే ఇవన్నీ మాతో ఎందుకు మాట్లాడతారు? చైర్మన్ గారు, లాయర్ గారు చెప్పింది దయచేసి అర్థం చేసుకోండి. కోర్టు బయట తేల్చుకుంటారా, చట్టం ప్రకారం కోర్టు లోపల తేల్చుకుంటారా అన్నది లాయర్ గారు అడుగుతున్నారు. ఆయన అడిగిన విషయం నాకు చాలా అవసరం. ఆ విషయం ముందు తేల్చండి. కాంట్రాక్ట్ లేబర్ కి మాకేం సంబంధం ఉందో కొంచెం లాయర్ గారిని చట్టం తెలుసుకొని మాకు చెప్పమనండి. వీలేం కర్మ, మరి 1000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం. చైర్మన్ గారు, కాంట్రాక్ట్ లేబర్ ఏ పనులు చేసేవారో మీరు చెప్పగలరా? ఏం పనులు చేయడం ఏంటండి? మేమేం చెప్తే అదే చేసేవారు. పనులు అంటే ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ లేబర్ ఏ పనులు చేసేవారని. సిమెంట్ ఫ్యాక్టరీలో ఏం పనులుంటాయి? అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో ఏ పనులుంటాయో మా ఫ్యాక్టరీలోనూ అవే ఉంటాయి. మా వాళ్ళు అదే చేసేవారు. అదే సూపర్వైజర్. అదే సూపర్వైజర్ ఏం చెప్తే అది చేసేవారు. కర్మరా బాబు. అంటే చైర్మన్ గారు, ఫ్యాక్టరీ గోడలకు సున్నాలు, నేల ఓడవడం, కడగడమేనా? అవునండి, నా కారు, గెస్ట్ హౌస్, ఆఫీసు క్లీన్ చేసి శుభ్రం చేసేవారు. జీతం నేను ఇస్తున్నాను. అయితే ఏంటి, ఏదో నేరం చేసినట్టుగా నొక్కి అడుగుతున్నావు? ఉండవయ్యా, ఎందుకలా తొడపిసుకుతావు? ఆయనకేం తెలుసుకోవాలో తెలియక అడిగిందే అడుగుతున్నాడు, పెద్ద సినిమా హీరో లాగా. ఏంటయ్యా ఈ మాత్రం దానికి? ఆ లాయర్ ఏదో పెద్ద నిలదీస్తున్నట్టు నువ్వేమో ఇక్కడ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో బ్రీఫింగ్ ఆఫీస్ లో చెప్పడం మానేసి 20 ఏళ్ళ సర్వీస్ నాది, ఆ మాత్రం నాకు తెలీదా? కమిషనర్ గారు, లైసెన్స్ ఉన్న పనులు మాత్రమే లేబర్ చేసేవారు. జిప్సమింగ్, లోడింగ్, అన్లోడింగ్. అన్లోడింగ్ ఎక్కడ జరిగేదయ్యా? ఆఫీస్ లో ఏం జరుగుతుంది నీకేం తెలుసు? ఆఫీస్ కి ఫీజు కోసం, సినిమా టికెట్ల కోసం ఫోన్ చేయడం తప్ప. మీరు చెప్పండి, ఏ పనులు చేసేవారో. లోడింగ్, అన్లోడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్, స్టిచ్చింగ్, హోల్ ఫీడింగ్, బెల్ట్ ఆపరేషన్, బాయిలర్ ఆపరేషన్, గ్రైండింగ్, ప్యాకర్మెన్, స్టాకింగ్, ట్రాక్ క్లీనింగ్. కమిషనర్ గారు, రాత్రి పగలు షిఫ్ట్లతో సంబంధం లేకుండా 2, 3, 4 డ్యూటీలు కూడా చేసేవారు. అదేంటి, మాక్సిమం 2 షిఫ్ట్లు చేయగలరు ఎవరైనా సరే. రోజుకి 8 గంటలు ఎన్నిసార్లు వస్తాయి? 3, 4 మీరు ఎలా చేయగలిగారు? అదే సార్, అసలు ఈ స్కామ్ లో ఉన్న స్కీము పీస్ రేటు కింద టన్నుకి ఎంత రేట్ అని బేరం కుదుర్చుకొని ఒక ముఠాకి ఇన్ని టన్నులని, ఒక డ్యూటీకి ఎంత పని అని ఫిక్స్ చేసుకున్నారు. అంటే సపోజ్ ఒక డ్యూటీకి 1 టన్ను అయితే 3 టన్నులకు 3 డ్యూటీలు. అందుకే నెలకి 23 నుండి 26 వరకు ఉండవలసిన డ్యూటీలు అంటే షిఫ్ట్లు 30 నుంచి 42 వరకు ఉండేవి. కమిషనర్ గారు, ఈ లైసెన్స్ పచ్చి బోగస్. లేబర్ అగ్రిమెంట్ వాళ్ళ కడుపు కొట్టడానికి, నల్లధనం ప్రోగు చేసుకోవడానికి పన్నిన ఒక నీచాతి నీచమైన కుట్ర. అన్ని టీ అలవెన్స్లు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? కమిషనర్ గారు, వాళ్ళు చెప్తుంది నిజమేనా? అంటే అడిగినందుకు మాత్రమే సమాధానం చెప్పండి. వాళ్ళు చెప్తుంది నిజమా కాదా? సార్, I am from CBI.
ఎవరో కదలకండి, మీ అందరినీ మా కస్టడీలోకి తీసుకుంటున్నాం. ఈ రోజున మీరందరూ కలిసి మా లేబర్ కి ఎంత అన్యాయం చేశారో తెలుసా? 160 మంది లేబర్ రోడ్డును పడడానికి కారణం మీరు 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 కమిషనర్ గారు, మా లేబర్ కి న్యాయంగాని చేయకపోతే మీ అందరిపై సిబిఐ కేసు పెడతానని హెచ్చరిస్తున్నాను. జిందాబాద్